ఐటీఐ కోర్సులో ప్రవేశాలు పొందాలని విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఐటీఐ ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గిరి పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తమ అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. కెరీర్ గైడెన్స్ పై మరింత దృష్టి సారించామని స్పష్టం చేశారు. రైల్వే ఉద్యోగాలకు ఐటీఐ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మన పిల్లలు ప్రతి పిల్లోడికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీంట్లో భాగంగా మా డిపార్ట్మెంటు ఈ శాఖకి అధిపతి అయిన శ్రీ నారా లోకేష్ వారు నిరంతరం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అయిన పిల్లలకి వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడాను సూచనలు ఇమ్మనమని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటీఐ పాస్ అయిన తర్వాత రైల్వేలో ఉద్యోగాలు వస్తున్నాయి, అప్రెంటిస్షిప్లు వస్తున్నాయి, నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్లు వస్తున్నాయి. అలాగే చాలా పరిశ్రమల్లోని ఈరోజు ఐటీఐ పిల్లలకు ఉన్నంత డిమాండ్ ఏ కోర్సుల్లో కూడా కనబట్టలేదు. కాబట్టి ప్రతి పిల్లోడు కూడా 10th క్లాస్ మన పరీక్షలు రాసిన ప్రతి పిల్లోడు కూడాను ఒకసారి ఆలోచన చేసి ఐటీఐల వైపు మీ తాలూకా భవిష్యత్తుని కోరుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. రేపు వచ్చే మే నెలలో మనకి నోటిఫికేషన్స్ జారీ చేయబడతాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.